యాసంగి వరిలో సమస్యలు తక్కువ, దిగుబడులు బాగుంటాయనే ఉద్దేశంతో అధిక శాతం మంది రైతులు సాగు చేస్తుంటారు. కానీ సరైన సమయంలో విత్తుకుంటేనే సాగు సఫలమవుతుంది. ముఖ్యంగా విత్తుకునేటప్పుడు అధిక చలి, కోసేటప్పుడు వడగళ్ల వానలు, అధిక ఎండలు ఈ సమస్యను అధిగమించినప్పుడు మాత్రమే యాసంగి వరి రైతుకు సిరులను కురిపిస్తుంది. లేదంటే నూక శాతం, తాలు శాతం ధాన్యంలో పెరుగుతుంది. డిసెంబర్ ఆఖరి వారానికి వచ్చేశాం. ఇప్పటికే నారు పోసుకునే సమయం మించిపోయింది. మధ్య తెలంగాణ మండలంలో యాసంగి వరి సాగు చేసే రైతులకు సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి. మన వరిని కనుక చూసుకుంటే చాలామంది రైతులు వానాకాలం వరి కోతలు కోసి ప్రస్తుతం యాసంగి వరి సాగు కొరకు సన్నద్ధమైనటువంటి సమయం ఇది. యాసంగి వరికి నారు పోసుకోవడానికి సరి అయినటువంటి సమయం ఏంటంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15. అంటే దాదాపు ఇప్పుడు టైం అయిపోయింది మనకు. మనం ఇంకా నారు పోసుకుంటే మనకు వచ్చే ప్రమాదం ఏంటంటే మనకు జనరల్గా ఏప్రిల్ మే నెల లోపల కనుక వరి కోతలకు వస్తే అప్పుడు మనకు వడగండ్ల వానలు పడడం, దాని ద్వారా ఒడ్లు రాలిపోవడం, అదేవిధంగా నీళ్ళ షార్టేజ్ కూడా. అంటే మనకు చాలా వరకు బోర్లు, బాయిలు, చెర్ల మీద ఆధారపడి ఉంటాం కాబట్టి నీళ్ళు సరిపోకపోవడం, పవర్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావడం, ఇట్లాంటి అన్ని సమస్యలు ఉంటాయి మనకు. కాబట్టి మనం మార్చి 31 లేదా ఏప్రిల్ మొదటి వారం లోపల వరి కోతలు అయ్యేటట్టుగా మనం నార్లు పోసుకోవాలి. అందుకనే మనం ఈ స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజుల పంట కాలాన్ని కలిగిన రకాలను నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపల పోసుకుంటే మనకు ఆ సమస్య ఉండకుండా ఉంటుంది. సో కాబట్టి సమయం అయిపోయింది ఇప్పుడు మనకి. అయినా కూడా రైతులు ఇంకా వరి సాగు కొరకు పోసుకోవాలనుకుంటే వాళ్ళకి ఒక 2-3 సూచనలు ఏంటంటే, ఒకటి ఒక 4-5 రోజుల లోపు, అంటే అట్లీస్ట్ ఒక వారం రోజుల లోపు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ స్వల్పకాలిక రకాలను నారు పోసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకంతకంటే ఎక్కువైందంటే చాలా కష్టాలు వస్తాయి మనకు. లేదు అంటే అతి స్వల్పకాలిక రకాలు ఉంటాయి, 100 రోజులై, ప్రద్యుమ్న అనే రకం కానీ, లేకపోతే వరాలు అనే రకం కానీ, ఇంకేదైనా మార్కెట్లో మీకు తెలిసిన రకం అంటే 100-110 రోజుల పంట కాలంలో ఉండేటువంటి రకాలను నార్లు పోసుకోవచ్చు. ముఖ్యంగా రకాలు కూడా అంటే అందరు సన్న రకాలే కాకుండా, అంటే సన్న రకాలకు ఒక 500 రూపాయలు బోనస్ వస్తున్న అవకాశం ఉన్నప్పటికీ కూడా జనరల్గా దొడ్డు రకాలతోటి మీకు కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది, చీడపీడలు ఉధృతి కూడా తక్కువ ఉంటుంది. సన్న రకాలు అయితే ఏంటంటే నూకలు గిట్ల అవుతాయి కాబట్టి కొంచెం మార్కెట్లో మీకు ఇబ్బంది అవుతుంది. లేదంటే మూడవ ఆప్షన్ ఏంటంటే వెదజల్లే పద్ధతి లోపల. అంటే మనం వడ్లను ఒక 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండగట్టి వెదజల్లుకున్నాడు, దమ్ము చేసి వెదజల్లుకున్నాడు. దాని ద్వారా ఏమవుతుంటే ఒక వారం 10 రోజుల టైం కలిసి వస్తుంది మనకు. సో కాబట్టి ఈ 3 పద్ధతులు ఏదో ఒక పద్ధతిని అవలంబించి వీలైనంత తొందరలో నార్లు పోసుకున్నటువంటి కార్యక్రమాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇక రెండవ సూచన ఏంటంటే, అక్కడక్కడ ఈ వరి మాగాన్లో అందరూ అంటే వరి కోసిన తర్వాత ఉండే కొయ్యకాలు నార్లు అయితే పోస్తున్నారు కానీ ప్రధాన పొలానికి నార్లు ఇప్పుడే దున్నారు, దాన్ని తగలబెడతా ఉంటారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగలబెట్టకండి, దానికి కొంచెం నీళ్లు పెట్టండి. పెట్టి 1-2 సార్లు కొంచెం కష్టమైనా సరే, కొంచెం ఇబ్బంది పడ్డా కూడా దాన్ని కల్టివేటర్ తోటి కానీ రోటోవేటర్ తోటి కానీ ఒకసారి దున్ని ఎకరానికి 3 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఒక వారం రోజుల పాటు అట్లా వదిలేయండి. దాన్ని వేస్తే ఏంటంటే ఆ వరి కొయ్యకాలన్నీ కూడా చీకి మురిగిపోతాయి. తర్వాత మీరు సాల్ దున్నుకొని మనం పొటాష్ అండ్ యూరియా వేసి నాటు పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ డిఏపి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3 బస్తాలు ఎకరానికి వేసి ఉన్నారు కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. దానివల్ల చాలా మేలు జరుగుతుంది, ఎందుకంటే అలా సల్ఫర్ ఉంటుంది, ప్లస్ భాస్వరం దుక్కిలో పడుతుంది కాబట్టి మనం నాటు పెట్టినప్పుడు కూడా వేరు వ్యవస్థ బ్రహ్మాండంగా వస్తుంది. సో ఆ పని కూడా మీరు తప్పనిసరిగా చేయండి. ముఖ్యంగా యాసంగి లోపల పెట్టేటప్పుడు ఒక సమస్య ఉంటుందంటే ఈ మొగిపురుగు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నారులోనే ఇంకొక వారం రోజులకు నారు పీకుతామనగా 800 గ్రాములు ఎకరానికి సరిపడే నారుమడికి కార్బోఫిరాన్ గుళికలు కూడా వేసి వారం రోజుల నుంచి తర్వాత నారు పీకి నాటు పెట్టండి. నాటు పెట్టిన తర్వాత పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త పడండి, చాలా దగ్గర నాటు పెట్టండి. వానాకాలం కంటే కూడా మీకు దిగుబడి బాగా వస్తుంది. మీకు యాసంగిలో కొంచెం చలి పెడుతుంది కాబట్టి బాగా నారు పెరగదు కాబట్టి ప్రతి మొక్క కూడా మీకు మంచి కంకి వస్తుంది. కాబట్టి కలుపును కూడా కొంచెం తొందరగా మొదటి 20 రోజులు లేకుండా చూసుకుంటే మంచి సరిపోతుంది మీకు. యూరియా గిట్ల వేసేటప్పుడు కూడా నీళ్ళల్లో కాకుండా కొంచెం బురద పదంలో వేయండి, వీలైన ఎక్కువ సార్లు వేయండి. ఒక 5-10% మోతాదును కూడా యూరియా కొంచెం పెంచేసినా కూడా మీకు ఇబ్బంది ఏం లేకుండా మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మొగిపురుగును మాత్రం మీరు సమర్థవంతంగా అరికట్టడం కొరకు నారుమడితో పాటు ప్రధాన పొలంలో కూడా నాటు పెట్టిన తర్వాత 15 రోజుల లోపు ఎకరానికి 10 కిలోల కార్బోఫిరాన్ గుళికలు చల్లండి. తప్పనిసరి నెల రోజుల లోపు ఒక 2 సార్ల వారం వ్యవధితోటి జింక్ సల్ఫేట్ను కూడా ఎకరానికి 500 గ్రాముల చొప్పున పిచికారి చేయండి. యాసంగి లోపల అది చాలా బాగా పనిచేస్తుంది మనకు.
సో ఈ 4-5 సూచనలు మీరు కనుక పాటించినట్లయితే యాసంగి లోపల మంచిగా చేస్తే ఒక 45 నుంచి 50 బస్తాలు ఎకరానికి తప్పనిసరిగా దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది.